అసలు ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? నాకు ఏమైంది? ఏడుస్తున్నావు ఎందుకు నువ్వు? ఏడు వరకు ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటున్నారంటే పెట్టుకున్నాను. శుక్రవారం రోజు అర్జీ పెట్టుకున్నారు ప్రజా దర్బార్కి. మళ్ళీ వచ్చి సరే ఒక మెసేజ్ ఏమైనా వచ్చింది, మీరు రిజిస్టర్ అయిందని వచ్చింది, మీరు మెసేజ్ వస్తామని ఒకసారి చెప్పారు. వచ్చారు సరే మళ్ళీ పెట్టుకుందాం ఒకసారి. ఏమైనా ఆయన రేవంత్ రెడ్డి సార్ దగ్గరికన్నా వెళ్తుంది కదా, ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా. మధ్యలోనే మనకి ఇలా మాట్లాడకుండా చేయకుండా వెళ్తారు కదా అనుకొని పెట్టేసుకొని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నాకు ఏ పని జరగదని అనిపించింది సార్. నాకు మీరేమనుకోండి, ఇంకా మా పాపకు ఫోన్ చేసి నాన్న మీ మమ్మీని మర్చిపోండి మీరని చెప్పేసి అన్నాక నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వెళ్దాం. అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరు అన్నారు సార్, అమ్మ ఇంతమందిని కలిసానంటున్నావు, అక్కడికి వెళ్ళాను అంటున్నావు, ఒకసారి కేటీఆర్ సార్ని కలిసావా అని. ఆయనకి చూడటమే తెలియదు మాకు. వాళ్ళంటే ఏం కదమ్మా వాళ్ళని కాదంటుంది వెళ్ళి ఇట్లా అని చెప్పి బస్ ఎక్కని చెప్పంటే పంపిస్తే వచ్చాను సార్. ఒక హ్యాండ్ ఏదో హ్యాండ్ అంటే అన్నం తినేళ్ళమ్మ నువ్వు అన్నం తిన్నాక నీ సార్తో మాట్లాడిస్తాను, నీ ప్రాబ్లం ఏమి చెప్పుకుంటున్నాను అని చెప్పి సరే అని చెప్పి తిన్నాక ఇక్కడ తీసుకొచ్చేసారు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లు అన్నమాట. ఇక్కడ నుంచి 2 రోజుల నుంచి వచ్చేసారు.